సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారు వీళ్ళ కాంబినేషన్లో రాబోతున్న మూవీ గురించి రోజుకో వార్త అయితే వైరల్ అవుతుంది సార్. ఇప్పుడు ఇంకోటి న్యూస్ ఏంటంటే మహేష్ బాబు గారు ఒక బీస్ట్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళబోతున్నారు. అందుకే ఈ సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు ఎటువంటి యాడ్స్ అండ్ పబ్లిక్ గ్యాదరింగ్స్లో ఆయన కనబడడు అని చెప్పేసి అంటున్నారు. మరి ఈ సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు ఆయన ఒక అజ్ఞాతంలో ఉండాల్సిందేనా? మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? రాజమౌళి గారు త్వరలో ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు ఈ సినిమాకి సంబంధించి అనే వార్త కూడా ఉంది. ఆయన ప్రెస్ మీట్లో సినిమా అనౌన్స్ చేయడంతో పాటు అంటే ఇప్పటివరకు అధికారిక ప్రకటనలు ఏం లేవు ఈ సినిమాకి సంబంధించి. ప్రొడ్యూసర్ దుర్గా ఆర్ట్స్ వాళ్ళ వైపు నుంచి కానీ రాజమౌళి వైపు నుంచి కానీ అధికారిక ప్రకటన లేదు, కానీ సినిమా ఉందనే విషయం అందరూ విడిగా చెప్పారు. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి మాత్రమే మాట్లాడటానికి ఒక ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు ఆయన. ఈ ప్రెస్ మీట్లో ఏం చెప్పబోతున్నాడు అనే దాని మీద రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. అందులో ఇదొకటి. అంటే మహేష్ బాబు టోటల్గా ఇప్పుడు ప్రభాస్ ఎలాగైతే ఆ టైంలో బాహుబలి టైంలో టోటల్గా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకెక్కడ బయటకు అనిపించలేదు. అదే పరిస్థితి ఇప్పుడు మహేష్ బాబు ఆ కాంట్రాక్ట్లోకి వెళ్తున్నాడు. బిగ్ బాస్ హౌస్లోకి వెళుతున్న టైపులో రాజమౌళి కంట్రోల్లోకి వెళుతున్నా అనే పదాన్ని వాడుతున్నారు. ఇక బయట ప్రపంచంతో ఆయనకి ఏ రకమైన కాంట్రాక్ట్స్ ఉండవని, రాజమౌళి హౌస్లో ఆయన ఈ 4 ఏళ్ళు ఆ సినిమా సీక్వెల్ ఇవన్నీ కంప్లీట్ అయ్యే వరకు అక్కడే ఉంటాడని ఒక ప్రచారం జరుగుతున్న మాట వాస్తవమే. దీంతో పాటు అనేక రకాలు జరుగుతున్నాయి. అయితే రాజమౌళికి జనరల్గా ఒక ఇది ఉంది. తన సినిమాలో ఏం కంటెంట్ ఉండబోతోంది అనేది ప్రధానమైనటువంటి అంశం ఏమిటి, దేని చుట్టూ సినిమా నడవబోతోంది అనేది ఏదో మేరకు ఆడియన్స్కి ఆయనే స్వయంగా వెల్లడిస్తాడు. ఇది ఆయన ప్రోగ్రాం. అంటే విషయం చెప్పి ఈ కంటెంట్ మీద సినిమా ఉంటుంది అని చెప్పడం ద్వారా ఒక క్యూరియాసిటీ కలిగించాలి జనాలకి. ఈ టాపిక్ రాజమౌళి ఎలా డీల్ చేస్తాడు అనే ఉత్సాహంతో జనాలు థియేటర్కి రావాలి అనేది ఆయన ఉద్దేశం. ఓకే. అందులో భాగంగానే ఆయన చాలా సినిమాల కథలు ముందే చెప్పాడు. సింహాద్రి ఏ పాయింట్ మీద తీస్తోంది చెప్పాడు ఆ రోజున. అది 2వ సినిమా ఆయనకి. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పించిన ప్రాజెక్ట్ అది. నిజానికి ఆ సినిమాకి పవన్స్ శ్రీధర్ అని, అంటే వేరే కథ, పవన్స్ శ్రీధర్ అనే అతనితో మొదలైన ప్రాజెక్ట్ అది. కొంత షూట్ అయ్యాక ఎన్టీఆర్ ఇన్వాల్వ్ అయ్యి అతన్ని తొలగించి రాజమౌళిని తీసుకొచ్చిన తర్వాత 10 మందికి మెయిల్ చేయటానికి ఒకరిని చంపేసినా తప్పులేదు టైపు కాన్సెప్ట్తో ఈ సినిమా చేస్తున్నాం అనే విషయాన్ని ఆయన ప్రకటించాడు. అదే ఉంది సినిమాలో. ఆ పాయింట్ వెనకాల ఉండేటువంటి కాన్ఫ్లిక్ట్ చుట్టూ కథ నడుస్తుంది. అలాగే ఇతను చేసినటువంటి పనికి హర్ట్ అయినటువంటి ఒక అమ్మాయి జీవితం, వీళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఏమిటి అనేది సినిమా సింహాద్రి. అక్కడి నుంచి ఆయన ఈగ కథ కూడా ప్రపంచానికి ముందే చెప్పాడు. ప్రతి కథ ముందే చెప్పుకుంటూ వెళ్తాడు. అది ఒక సిస్టమ్ ఆయన. అదే పద్ధతిలో ఈ ప్రెస్ మీట్లో మహేష్ బాబుతో తీయబోతున్నటువంటి సినిమా ఏమిటి, కథ ఏమిటి అనేది కూడా చెప్పేస్తాడు అని అందరూ భావిస్తున్నారు. ఇప్పుడు అందరూ ఆ ప్రెస్ మీట్ కోసం ఈగర్లీ వెయిటింగ్, ఏం చెప్పబోతున్నాడు ఈయన అని. దానిలో ఎలాగో ఈ కంటెంట్ కూడా చెప్తాడు. మహేష్ బాబు మా హౌస్లోకి వస్తున్నాడు, సో ఆయనకి ఐహిక భవబంధాలన్నీ తొలగించేస్తున్నాం, తీసేస్తున్నాం, పూర్తిగా కంట్రోల్లో తీసుకుంటున్నామని చెప్తారు. చెప్పడంతో పాటు కంటెంట్ కూడా చెప్పేస్తాడు ఆయన, ఏం ఉండబోతోంది ఈ సినిమాలో అని. ఆల్రెడీ ఆ విషయం వారి తండ్రి గారి ప్రపంచానికి చెప్పేశారు. ఇది ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరిగే, ఒక అటవీ నేపథ్యంలో జరిగేటువంటి క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పాడు ఆయన. అంటే ఒక రకంగా అది ట్రెజర్ హంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఏం జరుగుతుంది, మనం పుష్ప సినిమా చూసాం. స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్లో అంటే గంధపు చెక్కల స్మగ్లింగ్, ఆ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు సుకుమార్. మరి ఈయన ఏమి ఎంచుకోబోతున్నాడు, ఎక్కడ జరగబోతోంది కథ? ఇది వరల్డ్ మార్కెట్ని ఏం చేసినటువంటి సినిమా కాబట్టి అమెజాన్ ఫారెస్ట్లో జరగబోతోంది షూటింగు అనే మాట కూడా కొంతమంది మాట్లాడేశారు ఆల్రెడీ. ఎక్కడ జరిగినా ఏం జరిగినా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారాలు అన్నీ కూడా ఊహాగానాలే. అంటే వాళ్ళు గతంలో మాట్లాడినటువంటి అభిప్రాయాల ఆధారంగా ఇవన్నీ రూపకల్పన చేసి మాట్లాడుతున్నారు.
ఒకే ఒక సాధికారిక ప్రకటన విజేంద్ర ప్రసాద్ చెప్పింది. ఇది ఈ జోనర్లో ఉండబోతోంది సినిమా అనేది ఆయన చెప్పేశాడు. దాన్ని అంగీకరించేస్తే రేపు అధికారికంగా కథ కూడా చెప్పబోతున్నాడు రాజమౌళి ప్రెస్ మీట్లో. దాంట్లోనే ఇవన్నీ లాక్ చేస్తాడు అంటే మహేష్ బాబు ఎన్ని రోజులు కంట్రోల్లో ఉండబోతున్నాడు, కంట్రోల్లో ఉన్నంతకాలం ఆయన ఎలా చూసుకోబోతోంది, ఇవన్నీ కూడా అభిమానులకి కన్వే చేయటం ఆయనకు అవసరం కాబట్టి ఆ కార్యక్రమం రాజమౌళి గారు ఆ ప్రెస్ మీట్లో చేస్తాడు అనేది అందరి హోపు. ప్రస్తుతం అందరి కళ్ళు ఆ ప్రెస్ మీట్ ఉన్నాయి, ప్రెస్ మీట్ మీద ఉన్నాయి. అంటే ఆయన ఆర్టిస్టులను కంట్రోల్లో తీసుకోవటము, టోటల్ ప్రాజెక్ట్ అయిన తర్వాత వాళ్ళని రిలీజ్ చేయటము, ఇది జనరల్గా జరిగేదే. మన RRR విషయంలో కూడా అదే జరిగింది. ఇద్దరు హీరోలు ఆయన కంట్రోల్లో ఉన్నారు, రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్. ఇప్పుడు కూడా అదే కంట్రోల్ నడుస్తుంది. అంటే ఎప్పుడు ఏ ఐడియా వస్తే దాన్ని షూట్కి వెళ్ళడానికి వీళ్ళు సర్వసన్నద్ధంగా ఉండాలి, హీరోలు కావచ్చు, ఆర్టిస్టులు అందరూ. ఇది ఆయన ప్రోగ్రాం మొదటి నుంచి. అందులో భాగంగా ఈయన కంట్రోల్లో తీసుకుంటే తీసుకోవచ్చు. ఏ విషయం ఆయనే చెప్తాడు, అలా ఊహాగానాలన్నీ అక్కర్లేదు. రేపు ప్రెస్ మీట్లో ఆయనే చెప్పేస్తాడు క్లియర్గా. అప్పుడు అధికారికంగా ప్రపంచానికి ఒక క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికైతే అదొక మోసగాళ్ళకు మోసగాడు ఆ తరహా సినిమా అవ్వచ్చు అనేది హోప్. అంటే ట్రెజర్ హంట్ లాంటి కార్యక్రమం, సంపదను, అటవీ సంపదను కాపాడే ప్రయత్నం చేస్తాడా, అలాంటి కథతో ఆల్రెడీ మనకు ఒక పెద్ద సూపర్ హిట్ సినిమా ఉంది పుష్ప. వీటన్నిటికీ కూడా మాతృక ఒకటి ఉంది, అది రాజ్ కుమార్ చేసినటువంటి కన్నడ సినిమా. అది అడవి రాముడు అనే రామారావు గారి సినిమాకి కూడా మాతృక అదే. దాన్నే తీసుకుని అక్కడ 2 క్యారెక్టర్లు ఉంటాయి, ఓ పోలీస్ ఆఫీసరు, ఒక అడవిలోకి వచ్చినటువంటి ఒక హీరో. ఈ 2 క్యారెక్టర్లని కలిపి ఒక క్యారెక్టర్గా మార్చి అడవి రాముడు తీశారు. విష్ణువర్ధన్, రాజ్ కుమార్ ఇద్దరు చేశారు కన్నడలో. ఆ 2 క్యారెక్టర్లని కలిపి ఒక క్యారెక్టర్గా మార్చి స్క్రీన్ ప్లే ఆర్డర్ మార్చి అడవి రాముడు తీశాడు రాఘవేంద్రరావు. అది చాలా పెద్ద హిట్, ఇండస్ట్రీ హిట్ అది. ఇలా అటవీ నేపథ్యంలో అటవీ సంపదను తరలించటము, దాని మీద ఫోకస్ పెట్టి హీరో అడ్డుకోవటము, ఈ స్కీమ్తో సినిమాలు ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం. అయితే హీరో అదర్ సైడ్, అంటే హీరో స్మగ్లర్ల గ్యాంగ్లో వ్యక్తి అయితే ఎలా ఉంటుంది అనేది కూడా చూస్తున్నాం. ఇప్పుడు పోకిరి, ఈ సినిమాలు అన్నిటికీ మాతృక ఒక రకంగా తెలుగు సినిమా కమర్షియల్ ఫార్ములాకి ఒక వ్యాకరణం తీర్చిదిద్దినటువంటి సినిమాగా అడవి రాముడిని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ రేంజ్ సక్సెస్ కొట్టాల్సిన బాధ్యత ఉంది రాజమౌళికి ఈ సినిమా ద్వారా. మహేష్ బాబుతో చేయబోతున్న ఫారెస్ట్ అడ్వెంచర్ ద్వారా ఆయన డెఫినెట్గా దాన్ని మించి చేస్తాడు. ఆ మించి చేసే కంటెంట్ ఏమిటి అనేది కూడా ఆయన చెప్పేస్తాడు ప్రపంచానికి. అందుకని ఏం చెప్తాడు అనేది చూద్దాం ప్రెస్ మీట్లో. ప్రస్తుతానికైతే మార్కెట్లో సర్క్యులేట్ అవుతున్నవన్నీ పుకార్లే. ఒక్క విజయేంద్ర ప్రసాద్ స్వయంగా తాను వెల్లడించినటువంటి విషయాలు తప్ప ఆ సినిమాకి సంబంధించి. అవును, మహేష్ బాబుతో సినిమా ఉండబోతోంది అని రూఢిగా చెప్పాడు ఆయన. దానికి చాలా టైం పడుతుంది అని చెప్పాడు. దాని కథ ఈ జోనర్లో ఉండబోతోంది అని చెప్పాడు. ఇలా వీటిని లీకేజీలుగా అనుకుంటున్నారు, కానీ లీకేజీలు వాళ్ళకి అవసరం. లీకేజీలే వాళ్ళ కమర్షియల్ సక్సెస్కి దోహదపడతాయని నమ్ముతున్నారండి రాజమౌళి వాళ్ళు. అందుకని చూద్దాం ఈ సినిమా మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వచ్చే సినిమా ఏ లెవెల్ హిట్ ఇస్తుంది తెలుగు సినిమా రంగంలో. అది సక్సెస్ తర్వాత సీక్వెల్ అనౌన్స్ చేస్తాడు ఆయన. ఓకే, ఇప్పుడు ఆయన చేతిలో ఈ సినిమా కంప్లీట్ చేస్తే 2 సీక్వెల్స్ హోల్డ్లో ఉంటాయి. RRR సీక్వెల్ కూడా చేస్తానని చెప్పాడు. RRR సీక్వెల్ ఉంటే దీని తర్వాత ఉంటే ఉండొచ్చు. దాని తర్వాత మళ్ళీ ఇదే ఇప్పుడు మహేష్ బాబుతో తీయబోతున్న సీక్వెల్ చేసేస్తే ఇంకొక 10 ఏళ్ళు రాజమౌళి కథల కోసమో మరో దానికోసమో వెతుకులాడాల్సిన అవసరం లేదు. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అప్పుడు కొత్త సబ్జెక్టు గురించి ఆలోచించవచ్చు.